అర్ధరాత్రి వేళలో దూతలు వచ్చేన అర్ధరాత్రి వేళలో సందడి ఎప్పుడు పుట్టేనని సందడి చేశారంట పోదాము సందడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. సో ఒక బ్రో చాలా నుంచి నన్ను అడుగుతున్నాడు, ఒక మంచి క్రిస్మస్కి ఒక వీడియో ఎడిటింగ్ చేయి, 3D వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి. సో డిసెంబర్ స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాడు, అందుకోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ క్రిస్మస్ సంబంధించిన ఒక ఇన్విటేషన్ లాగా ఒక వీడియో అయితే దాని అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రెసెట్ XML మెటీరియల్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి 3D సాంగ్ లిరికల్ వీడియో అనమాట. మీరు స్టార్టింగ్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. సో అట్లాంటి లిరికల్ వీడియోస్ ఎట్లా వేయాలనేది ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ మన యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో పాస్వర్డ్తోనే ఉంటాయి. వీడియో మధ్యలో ఎండింగ్లో ఎక్కడైనా నా ఓన్ వాయిస్తో 2 times అయితే పాస్వర్డ్ అయితే చెప్తాను. అండ్ కన్ఫామ్గా పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో మీరు మళ్ళీ కింద కామెంట్ చేయకండి, ఎందుకంటే పాస్వర్డ్ కంపల్సరీ ఇస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మొత్తం ఎడిటింగ్ అలైట్ మోషన్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను, అండ్ ఒక ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని ఎలా క్రాప్ చేసుకున్నాను అనేది వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ సాంగ్లో మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని మనం నోట్ప్యాడ్లో కాపీ రాసి పెట్టుకోవాలి. ఏమేమి ఒక్కొక్క సాంగ్లో ఏముంటాయి, మనకి ఏమేమి యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి క్రిస్టమస్ అంటే జీసస్ బార్న్ లైక్ అట్లా ఉంటుంది బర్త్ కాబట్టి. సో కొంచెం ఇంకిలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అండ్ ముందర వచ్చేసి ఇమేజ్ ఉండాలి, అండ్ కొన్ని అవి ఉండాలి కదా, ట్రీస్ అవి. సో వాటన్నిటిని మీరు కన్సిడర్ చేసుకొని తర్వాతకి ఒక నోట్ప్యాడ్లో రాసి పెట్టుకోవాలన్నీ. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటిని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి క్రోమ్లోకి అయితే వెళ్ళండి. మీరు ఒక సాంగ్ తీసుకున్నప్పుడు ఆ సాంగ్ దేనికి రిలేటెడ్గా మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించింది వెతకాలన్నమాట ఇక్కడ మన క్రోమ్లో. సో దీనికి వచ్చేసి జీసస్ బర్త్ కాబట్టి నేను సెర్చ్ వల్ల జీసస్ బర్త్ అని సెర్చ్ చేస్తాను. ఓకేనా? మీకు లాట్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. సో మీరు ఇమేజ్లోకి వెళ్ళండి, మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి చాలా ఇమేజెస్ ఉన్నాయి కదా. సో అందుట్లో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్కి ఒక దాన్ని చూపిస్తాను మీకు ఈ విధంగా. సో ఇలా క్లిక్ చేసినండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. తర్వాతకి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ చేసుకోండి. ఓకే, తర్వాతకి మనం ఇంకోటి ఏంటంటే స్కై బ్యాక్గ్రౌండ్ అనమాట. సో స్కై బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక నిమిషం, స్కై బ్యాక్గ్రౌండ్ అండ్ గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. అంటే ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ రావాలి కదా, సో దానికోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో ఇందుట్లో మీకు ఈ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇవి అయిపోయినాయి. వీటి తర్వాత మనం PNGs ఉన్నాయి. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను PNGs ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో ఏం లేదు గాస్, మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే PNG వింగ్ అని సెర్చ్ చేయండి. ఓకే, మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇదనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సెర్చ్ PNG దగ్గర మీకు ఏ ఎలిమెంట్స్ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ సెర్చ్ చేయాలి. సో అక్కడ మామూలుగా ఏంటంటే ట్రీస్ కావాలి. సో అది ట్రీస్ ఎట్లా ఉండాలంటే నైట్ టైం కాబట్టి కొంచెం డార్క్ ఉండాలి, అంటే బ్లాక్లో ఉండాలి. సో అవి మనం ఏ టైం తీసుకుంటున్నాం అనేది కూడా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అది నైట్ టైం కాబట్టి. సో నైట్వి బ్లాక్ ట్రీస్ తీసుకుందాము. అండ్ మూన్ ఒకటి, అండ్ కొన్ని గొర్రెలు ఇంకా ఉంటాయి, గాడిదలు అవి ఉంటాయి కదా. సో వాటన్నిటి కూడా తీసుకుందాం. ఓకే, మీ సర్చ్లో మీకు ఏమైనా కావాలో అది సెర్చ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి మూన్ అని సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఎందుకంటే పైన మూన్ పెట్టాలి కాబట్టి. సో మూన్ అని సెర్చ్ చేశాను, మనకి ఈ విధంగా వస్తాయి. HD ఉంటాయి అనమాట. సో మిగతా వెబ్సైట్లో ఎక్కడంత HD ఉండవు. సో ఇక్కడనే కొంచెం సైజ్ పెద్ద అయినా పర్లేదు, మంచి HD ఉన్న ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి చూడడానికి HD అనిపించదు. సో ఒకసారి మీరు ఓపెన్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు చాలా అంటే చాలా HD అయితే ఉంటాయి ఇమేజెస్. సో PNGs అనమాట. సో అక్కడ మీరు ఇక్కడ కింద డౌన్లోడ్ దిస్ PNG పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా
మనకి డౌన్లోడ్ అయిపోతాయి. మనం ఏం చేసాము, ఇప్పుడు ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాము, అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాము, అండ్ పిఎన్జీస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాము. సో తర్వాతకి ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాము కదా, సో దాన్ని ఎలా క్రాప్ చేయాలి అనేది చెప్తాను. సో పిక్సార్ట్లో క్రాప్ చేయొచ్చు, బట్ పిక్సార్ట్లో ఏంటంటే క్లారిటీ పోతుంది. ఓకేనా, పిక్సార్ట్లో ఎవరు క్రాప్ చేయకండి. అండ్ బీజీ రిమూవర్ ఉంటుంది క్రోమ్లో, అక్కడ పోయినా క్లారిటీ పోతుంది. సో హెచ్డి క్లారిటీలో క్రాప్ చేయాలంటే ఏం లేదు గైస్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. 2 MB 3 MB అరౌండ్ అట్లా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. సో అది డౌన్లోడ్ చేసుకోండి, మీకు కింద లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంటర్ఫేస్ అది ఈ విధంగా ఉంటుంది. మీరు లోడే ఫోటో పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఇందుట్లో నేను నాకు కావాల్సిన ఇమేజ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మనకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. మీకు ఎంత కావాలో అంత క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే వాటి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు కదా, ఇట్లా మీకు ఇట్లా మొత్తం అంతా ఎరేజ్ చేసుకోవాలి. మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ వరకు ఉంచేసి మిగతా ఎక్స్ట్రా పార్ట్ని ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. మీకు పెన్ సైజు పెద్ద పెట్టుకోవాలంటే పెద్ద పెట్టుకోండి. మీరు ఈ విధంగా మొత్తం ఇట్లా క్రాప్ చేసుకొని, నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా అన్నట్టు కాదని మంచిగా నీట్గా ఈ విధంగా క్రాప్ చేసుకుని దాని పైన క్లిక్ చేసి, మీకు ఎడ్జెస్ స్మూత్గా ఉండాలంటే ఇక్కడ 2 పెట్టుకోండి స్మూత్. తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేసి మీరైతే ఆ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రాపర్గా ఇమేజ్ కూడా కట్ చేసుకోండి. హెచ్డి అయితే ఉంటాయి. ఓకేనా, మనకు అన్ని మెటీరియల్స్ అయితే రెడీ అయి ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి 3D లిరికల్ వీడియో ఎడిటింగ్. ఓకేనా, సో మీరు దానికోసం మీరు ఏం చేస్తారంటే అలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. అలైట్ మోషన్ 4.0 మన అప్డేట్ వచ్చింది కదా, సో అలైట్ మోషన్ యూజ్ చేస్తున్నాం. అందులోనే మనకి 3D కెమెరా ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుని ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు అలైట్ మోషన్ 4.0 అప్డేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన ఏపీకే లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి అక్కడ పిన్డ్ మెసేజ్ ఉంటుంది, అక్కడ మీకు దొరుకుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి అలైట్ మోషన్ 4.0 అప్డేట్ వర్షన్. ఓకేనా, తర్వాత మీరు ఏం చేస్తారంటే అలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ 4:5 రేషియో సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సో ఆ రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకే, తర్వాతకి మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి మీరు ఏ సాంగ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి 30 సెకండ్స్ కావాలి కాబట్టి 30 సెకండ్స్ మాత్రం పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేస్తున్నాను రైట్కి. డన్. ఇప్పుడు వచ్చేసి మనం బీట్ మార్క్స్ ఇచ్చుకోవాలి. ఇది కొంచెం మంచిగానండి, ఎందుకంటే ఒక లిరిక్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా మనం 2 లిరిక్స్ పెట్టాలి, ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఓకే, మీకు ఈ విధంగా మనమైతే సాంగ్ వినుకుంటా లిరిక్స్ ఎక్కడి వరకు ఎండ్ అవుతున్నాయి, ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఈ విధంగా మీరైతే బీట్ మార్క్ ఇచ్చుకోండి. ఓకే, నేను మామూలుగా ఒక 2 అయితే చెప్తాను, వీడియో లెంత్ అవ్వకుండా. ఓకే, ఇట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లిరిక్స్ ఎడిటింగ్ చేసుకుందాం, తర్వాతకి ఇమేజెస్ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే లిరిక్స్ ఎడిటింగ్ చేసుకుందాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు రోబోట్ రెగ్యులర్ పక్కన అలైన్స్ ఉంటాయి. సో దాన్ని మిడిల్కి పెట్టుకోండి. అండ్ రోబోట్ రెగ్యులర్ ఫంట్ వచ్చేసి మనము దీనికి వింటర్ సాల్ ఫంట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నా ఫంట్లలో ఉంది, అది ఇక్కడ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దానికి వచ్చేసి వైట్ కలర్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనం టెక్స్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది క్రిస్టియన్ సాంగ్ కాబట్టి మనకి క్రోమ్లో అయితే లేదు కాబట్టి నేను టైప్ చేస్తున్నాను. ఓకే, నేను టైప్ చేస్తాను. దీని యొక్క సైజ్ వచ్చేసి ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. ఓకేనా, ఈ విధంగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇది అయిపోయింది. తర్వాతకి ఇంకోటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, వేలలో అనేది, అంటే అర్ధరాత్రి వేలలో. సో ఇంకో టెక్స్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. సో దీనికి వచ్చేసి మనము అమెరికా క్యాప్టెన్ ఫండ్ యూజ్ చేస్తున్నాం. సో దాన్ని కూడా వైట్ కలర్ ఇచ్చుకోండి. నేను ఇక్కడే లిరిక్స్ ఎందుకు ఎడిట్ చేయమంటున్నాను అంటే అక్కడ మీకు ఫుల్ ల్యాగ్ అవుతుంది మొబైల్. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వేసుకొని వీటన్నిటిని కాపీ లేయర్ వేసుకొని అక్కడ మళ్ళీ వేరే ప్రాజెక్ట్లో పేస్ట్ లేయర్ వేసినాం అనుకోండి, సింపుల్ అయిపోతుంది, ల్యాగ్ అవ్వదు మొబైల్. ఓకే, అందుకోసమని ఇక్కడ చేయమంటున్నాను నేను. ఓకే, తర్వాతకి వేరేది కూడా ఇక్కడ ఎంటర్ చేసాము. సో దీని కింద పెడదాము. అండ్ దీని యొక్క సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఇవి లెటర్స్ దగ్గర అయినా కాబట్టి మీరు ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకోండి. దాని లెటర్ స్పేసింగ్ కొంచెం ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. పర్ఫెక్ట్. సో దీని ఏం చేస్తారంటే మీరు ఈ 2 లేయర్స్ని మీరు లాస్ట్కి అయితే ఈ విధంగా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. తర్వాతకి ఈడి వరకు పెట్టేసి ఇట్లా మిడిల్కి స్ప్లిట్ చేసుకోండి.
అండ్ ఈ పాటలో ఏమొస్తుంది అంటే సందడి అని వస్తుంది. ప్రతి దాంట్లో ఒక లిరిక్ అయిపోయినామంటే సందడి సందడి అని వస్తుంది. సో దానికోసమని ఇక్కడ ఈ పాటని లెఫ్ట్కి ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, ఈ పాటలో మనకు సందడి అని వస్తుంది. ఈ 2 లిరిక్స్ అయిపోయాక సందడి వస్తుంది. మళ్ళీ 2 లిరిక్స్ అయిపోయాక మళ్ళీ సందడి అనే ఒక లిరిక్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ వరకు ఇంకో లిరిక్ వస్తుంది కాబట్టి ఈ కింది లిరిక్ని మనము లెఫ్ట్ ట్రిమ్ చేద్దాం. అండ్ తర్వాతకి ఈ రెండింటిని మిడిల్కి స్ప్లిట్ చేసుకుందాం ఈ విధంగా. ఓకే, మళ్ళీ ఇక్కడ సందడి వస్తుంది. సో మళ్ళీ వీటి రెండింటిని లెఫ్ట్కి ట్రిమ్ చేసేయండి. సో ప్రతి దాంట్లో సందడి మ్యాండేటరీగా వస్తూనే ఉంది కాబట్టి మీరు ఆ మిడిల్ పార్ట్ని వదిలేయండి. మిగతా 2 పార్ట్స్ని ఈ విధంగా ఇట్లా డివైడ్ చేసి పెట్టుకొని సో ఈ విధంగా మీరైతే పెట్టుకోండి. తర్వాతకి నెక్స్ట్ దానికి వచ్చేసి మీరు ఇక్కడ ఎరేజ్ చేసి ఇంకోటి ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఇట్లా మీరు మొత్తం ఇట్లా లిరిక్స్ అన్నింటినీ ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. తర్వాతకి ఈ పార్ట్లో మనకు సందడి అని వస్తుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఒక టెక్స్ట్ లేయర్ యాడ్ చేయాలి. సో మీరు ప్లస్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి మిడిల్ కలర్ని పెట్టుకొని ఇక్కడ మీరు సందడి. ఓకే, దీనికి వచ్చేసి మనము ఈ ఫండ్ యూజ్ చేస్తున్నాం. దీని కలర్ కూడా మనం వైట్ కలర్ మార్చేద్దాం. అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి ఇక్కడనే చేద్దాం. దీని యొక్క సైజ్ వచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ ఉండాలి, పర్ఫెక్ట్ ఇది. ఓకేనా, సో ఈ విధంగా మేము పెట్టేసుకొని వీడికి ట్రిమ్ ఇట్లా చేసేయండి. చేసేసిన తర్వాతకి ఇది ఓకే. దీన్ని ఏం చేస్తారంటే కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇంకా సందడి ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ వేసేయండి. తర్వాత ఇక్కడ సందడి ఇంకోటి వస్తుంది. అట్లా మీరు సందడి పేస్ట్ లేయర్ వేసుకుంటూ వెళ్ళండి. సో తర్వాతకి వీటికి వచ్చేసి సింపుల్ టెక్స్ట్ యానిమేషన్స్. సింపుల్ అంటే సింపుల్ టెక్స్ట్ యానిమేషన్స్ ఇవి. సో ఏముంటుంది, జస్ట్ మీరు ఒక లేయర్ ఒక కింది ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఫేడ్ అవుట్ అని ఉంటుంది. సో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంటుంది. ఎఫ్ఏ కొట్టగానే మీకు స్టార్టింగ్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకే, దీనే 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా వాటన్నిటికీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా ప్రతి ఒక్క లేయర్కి ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా సందడి కూడా ఇచ్చుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. ఓకే, అన్ని లేయర్స్కి ఈ విధంగా పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఈ విధంగా ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. సో తర్వాత కింద దానికి ఇంకో టెక్స్ట్ యానిమేషన్ వస్తుంది. అది సింపుల్, దానికోసం ఇప్పుడు సపరేట్గా చెప్పలేను నేను, ఎందుకంటే అది మామూలు టెక్స్ట్ యానిమేషన్లో ఉంటుంది. టెక్స్ట్లోకి వెళ్ళండి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో ఉంటుంది అది. సో దాని అంత అవసరం లేదనుకుంటున్నాను నేను. ఓకే, మామూలుగా ఇట్లా పెట్టేసి దానికి సింపుల్ ఉంటుంది, అది ఏముండదు గైస్. దాని యొక్క ఇవన్నీ ఓకే ఇట్లా ఉంటాయి. సో యాంగిల్ ఒక్కటి కొంచెం ఇట్లా తగ్గించాలి. కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటే యాంగిల్ తగ్గిస్తే వస్తుంది పర్ఫెక్ట్. నేను చెప్తాను తర్వాత మిగతా వీడియోస్లలో, అంటే ఇది మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది చెప్తే దీని మీద. కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటే దాని యాంగిల్ సెట్ చేసుకోవాలి. సో నా దగ్గర ఉంది ఆల్రెడీ, సో దాన్ని చూపిస్తాను మీకు. ఓకే, అది అయిపోయిన తర్వాతకి దీన్నే మళ్ళీ ఆ టెక్స్ట్ యానిమేషన్నే మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. సరే జర కీ ఫ్రేమ్స్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుందని చెప్పి చెప్తలేను అది. ఓకే, సందడి దానికి జస్ట్ ఏముంటుంది గైస్, సేమ్ ఉండదు. సో సందడి అనే దానికి మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళండి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో మీరేం చేస్తారంటే ఇక్కడ స్కేల్ అప్ బై వాట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సారీ ఇది కాదు, మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్తే ఇక్కడ ఇది అనుకుంటా, లెటర్ స్కేల్ అవుట్ అనుకుంటా ఇది. సో ఇది అనమాట, ఇట్లా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఓన్లీ ఆ ఎఫెక్ట్నే మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకొని సందడి ఎక్కడైతే ఉంటుందో మీరు అక్కడల్లా దానికి సందడి దానికి పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో వచ్చేసి పైకి వెళ్ళిపోయింది, దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సో ఆ విధంగా మొత్తం మీరు లిరిక్స్ అనేది ఎడిటింగ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చేసిన ఉంటుంది కదా ప్రాజెక్ట్, అది చూపిస్తాను మీకు. ఓకే, సో అది ఇదనమాట. ఓకే, ఇది మామూలు, ఇది టెక్స్ట్ యానిమేషన్, అండ్ ఇది మళ్ళీ మొత్తం ఈ విధంగా నేను అన్ని లిరిక్స్ని అయితే ఈ విధంగా ఎడిట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇట్లా పక్కకు పెట్టేసండి అది. ఇంకో మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. సో మీరు ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ వచ్చేసి 1234, పాస్వర్డ్ వచ్చేసి 1234. సో ఫ్రెండ్స్, ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాము. తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్. సో మీరు మీడియా పైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దీని వచ్చేసి నేను
దీని వచ్చేసి నేను ఫిల్ టు స్క్రీన్ చేసుకుంటాను. పర్ఫెక్ట్. సో ఇంకోటి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఇంకోటి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి, అదే మూన్ అనమాట. మూన్ యాడ్ చేసుకొని మూన్ కూడా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లేదు, దాన్ని కూడా పెట్టేద్దాం. పర్ఫెక్ట్. తర్వాతకి మనం క్రాప్ చేసుకున్నాం కదా ఆ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇది సో మనం క్రాప్ చేసుకుంది బీజీ ఎరేజర్లా, సో దాన్ని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ అది పర్ఫెక్ట్. అండ్ తర్వాతకి ఇక్కడ ఇంకేమున్నాయి, ఇవి ఉన్నాయి షిప్స్, అవి కూడా పెట్టేద్దాం. షిప్స్ని పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం, వాటిని కూడా దాన్ని కొంచెం తగ్గిద్దాం. అండ్ పర్ఫెక్ట్. సో వీటిని కూడా జెడ్ వాల్యూని ఇంక్రీజ్ చేయాల్సి ఉంది, అది మళ్ళీ చెప్తాను మీకు, ముందర చెప్తాను. సో వీటన్నిటి అయితే ఫస్ట్ పెట్టుకుందాం. సో మా తర్వాతకి ఇంకోటి ఏముంది, ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి అండ్ ఇవి ఉన్నాయి, ఇవి కూడా ఇక్కడ కింద పెడదాం, ఎందుకంటే చూడడానికి కొంచెం లుక్ బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి. సో అది అయిపోయింది. తర్వాతకి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇంకోటి ఇది ఉంది, ఇది కూడా పెట్టేద్దాం కిందనే. అండ్ తర్వాతకి అండ్ ఇవి ఉన్నాయి, ఇవి వచ్చేసి మనకి ఇక్కడ సైడ్కి రావాలి. మీకు అర్థమైపోతుండేది ఎట్లా ఎడిట్ చేస్తున్నారు అనేది. సో అది వచ్చేసిన తర్వాతకి ఇది బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలి. బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలంటే మనకి అవి అడ్డు వస్తున్నాయి కదా, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి, మనకి ఎంకిల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఎంకిల్ పెట్టేసేయండి. పర్ఫెక్ట్. దాని ఎంకిల్కి వచ్చేసింది అది. ఓకే, దాని ఎంకిల్కి వచ్చేసిన తర్వాతకి దాన్ని జూమ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, అన్నీ పర్ఫెక్టా, ఆల్ రైటా, అంతా పర్ఫెక్ట్ అయిపోయింది, అన్నీ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడియోని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే 30 seconds లాస్ట్ వరకు ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆడియోని యాడ్ చేసుకుందాం. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి అన్ని లాస్ట్కి డ్రాగ్ అయిపోతాయి, అన్ని లాస్ట్కి వచ్చేసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి వాటి యొక్క డెప్త్ క్రియేట్ చేయాలి మనం, ఎందుకంటే మనం 3D కెమెరా యూజ్ చేసి ముందరికి ఎంకిల్కి లిరిక్స్ తగ్గట్టుగా జరుపుతుంటాం కదా. సో అప్పుడు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి, అప్పుడు మళ్ళీ మనకంత ఎఫెక్ట్ 3D ఎఫెక్ట్ కనిపించదు. సో అందుకోసం అని చెప్పేసి దీనికి డెప్త్ క్రియేట్ చేయాలి జెడ్ అనే వాల్యూ యూజ్ చేసి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇది కనిపిస్తుందా, సో దానిపై క్లిక్ చేసి కొంచెం ఇట్లా -50 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి దాన్ని తీసేయడం వల్ల ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో ఇది వచ్చేసి మనకి జెడ్ అనమాట, ఇది జెడ్ అంటారు దీన్ని. ఓకే, జెడ్ అంటే ముందరికి ఎంకిల్కి. సో దీన్ని కొంచెం ఎంకిల్ పంపించేసి దాని సైజ్ ఇంక్రీజ్ చేయండి. జెడ్ని ఎంకిల్కి పంపించేసి సైజ్ని ఇంక్రీజ్ చేయండి, డెప్త్ క్రియేట్ అయిపోతుంది. అండ్ తర్వాతకి మూన్ వచ్చేసి కూడా సేమ్ అంతే, దాని యొక్క జెడ్ని ఇంక్రీజ్ చేయండి, ఎంకిల్ ఉండిపోవాలి, దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయండి. అండ్ దాని యొక్క X5 యూజ్ చేసి దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టండి, సైజ్ కొంచెం తగ్గిద్దాం, అది అట్లా పర్ఫెక్ట్. తర్వాతకి ఇవి ముందర చెట్లు, ఇవి కూడా మీరు ఏం చేస్తారంటే ముందుకు రావాలి అన్నప్పుడు ఇట్లా జరుపుకోవాలి. ఓకే, మీకు సైజ్ తగ్గాలంటే సైజ్ తగ్గించుకోండి, ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, తర్వాతకి వీల్ అనమాట, ఆ మనుషులు ఉన్నారు కదా, సో అదేంటంటే మళ్ళీ దాన్ని కూడా జెడ్ కొంచెం ఇట్లా ఎంకిల్కి అంత అవసరం లేదు, దాన్ని అదే పొజిషన్లో పెట్టేసి అట్లా ఉంచండి. తర్వాతకి ఇక ట్రీస్ ఉన్నాయి, ఆ ట్రీస్ని కూడా మీరు జెడ్ని ముందరికి ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ X5ని మీరు ఇక్కడ దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని దాని సైజ్ ఎక్కువైతే జెడ్ని ఇంక్రీజ్ చేసినాం కదా, సైజ్ ఎక్కువైంది కదా, సైజ్ తగ్గించేయండి. అప్పుడు తగ్గించేసి ఒక కరెక్ట్ పొజిషన్లో పెట్టండి దాన్ని కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ది ఆ చెట్లు ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ చెట్లు, సో అది కూడా జెడ్ని ఇట్లా అంటే ప్లస్లకి పంపించండి, ప్లస్లకి పైకి ఇంక్రీజ్ చేయండి. తర్వాతకి దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి, అప్పుడు మనుషులకి ఆ చెట్లకి డెప్త్ క్రియేట్ అవుతుంది, అంటే దానికి దీనికి మధ్య దూరం క్రియేట్ అవుతుంది. మనకి ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే అన్నీ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో లిరిక్స్, సో ఆ లిరిక్స్ దగ్గరికి వచ్చేయండి, ఇవి అనమాట లిరిక్స్. సో దీని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేసి కాపీ 30 layers ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి అన్ని లేయర్స్ సెలెక్ట్ అవుతాయి. మీరు ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేయండి. ఓకే, మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ ఇందాక ఏదైతే క్లిక్ చేసిన ఆరో మార్క్ పక్కన ఉన్న దానిపైన క్లిక్ చేసి పేస్ట్ 30 layers పైన క్లిక్ చేయండి. మనకు అన్ని లేయర్స్ యాడ్ అయిపోతాయి. మ్యూజిక్లో 2 ఉన్నాయి, ఒక దాన్ని డిలీట్ చేసేద్దాం. పర్ఫెక్ట్. ఓకే, ఇవి రెండు ఉన్నాయి కదా, సో వచ్చేసి అక్కడ మనకి మూన్ దగ్గర రావాలి, ఎందుకంటే స్టార్టింగ్ మూన్ నుంచి 3D కెమెరా వస్తుంది. సో దానికోసం మీరు వాటి రెండింటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయండి. ఓకేనా, అక్కడ పెట్టేసేయండి రెండింటిని తీసుకెళ్ళి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం అందరూ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే
ఇప్పుడు 3D కెమెరా యాడ్ చేసినప్పుడు ఇవి కూడా దాంతోపాటు అంటే ముందర వచ్చేస్తున్నాయి, ఆ దగ్గర ఉంటలేవు. అంటే ఎట్లనో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. మీరు ప్లస్ కెమెరా క్లిక్ చేసి ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి కెమెరా యాంగిల్ని యాడ్ చేస్తే దీని కెమెరాని ఎనేబుల్ చేసుకోండి. మీకు చూపించడం కోసం యాడ్ చేస్తున్నాను, దీని మళ్ళీ తీసేస్తాను. సో లిరిక్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. లిరిక్స్ ఆ దగ్గర అవతలేవు, మూన్ దగ్గర లేవు. అవి లిరిక్స్ ముందుకు వచ్చేసినాయి, మూన్ దగ్గర అయిపోయాక ఇట్లా వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, దాన్ని తీసేద్దాం. సో దీని ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఆ డెప్త్కి తగ్గట్టుగా ఈ యొక్క టెక్స్ట్ లేయర్ డెప్త్ లేదు, జెడ్ వాల్యూ లేదు. సో మూన్ జెడ్ వాల్యూ ఎంత ఉంది, మూమెంట్ ఆఫర్కి వెళ్ళండి, ఎంత 1163 ఉంది. సో ఇప్పుడు కూడా సేమ్, ఓకే, ఇప్పుడు కూడా సేమ్ ఆ యొక్క లిరిక్స్ డెప్త్ వాల్యూ కూడా సేమ్ అంతనే ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఎంత మనకి 160. దీన్ని ఇంక్రీజ్ చేయండి, ఇంక్రీజ్ చేసి దీనికి ఈ పొజిషన్లో పెట్టండి. అండ్ సెకండ్ లిరిక్స్ కూడా సేమ్ ఆ విధంగానే 1160. దాని యొక్క సైజుని ఇంక్రీజ్ చేయండి, మీకు అది చిన్న అయిపోతుంది కదా. అప్పుడు తర్వాతకి XY యూజ్ చేసి దాన్ని ఆ పొజిషన్లో పెట్టండి. ఇప్పుడు ఏంటంటే అవి అక్కనే ఉంటాయి, మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఆబ్జెక్ట్ కెమెరా యాంగిల్ని యాడ్ చేసి కెమెరా వ్యూని ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం జెడ్ వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. మూన్ ఇక్కడ ఉంది మూన్. ఇందాక అది మూన్ కంటే ముందే వెళ్ళిపోయినాయి కదా లిరిక్స్. ఇప్పుడు చూడండి అవి అక్కనే ఉంటాయి, అక్కనే ఉన్నాయా, ముందరికి వస్తలేవు, అవి అక్కనే ఉన్నాయి. ఎందుకంటే దాని యొక్క డెప్త్ అలా క్రియేట్ చేసినాం. ఓకే, దీన్ని డిలీట్ చేసేద్దాం, అంటే మీకు చూపించడం కోసం చెప్తున్నాను అంతే. ఓకే, అవి అక్కడనే ఉన్నాయి మనకి పర్ఫెక్ట్. సో తర్వాతకి ఈ లిరిక్స్ అక్కడ పెట్టేసినాం. ఇంకో లిరిక్స్ వచ్చేసి సందడి అక్కడ వస్తుంది, అదే అక్కడనే ఉండని. తర్వాతకి ఇంకో లిరిక్స్ వచ్చాయి. సో వీటిని ఏం చేస్తారంటే ఇట్లా వీడికి తీసుకొచ్చి ఇలా పెట్టేద్దాం. అండ్ దీన్ని కూడా యాసిడ్గా తెచ్చి ఇక్కడనే పెట్టేద్దాం. కింది లిరిక్ని చిన్న పెడదాం, పైన లిరిక్ని పెద్ద పెడదాం. ఇది ఓకే, ఇది అయిపోయింది. సందడి మ్యాండేటరీగా అన్ని దానిలోకి సందడి అనేది అక్కడనే ఉండాలి. సో దాన్ని జరపొద్దు. అండ్ తర్వాత ఇంకోటి వచ్చింది. సో ఇంకో దాన్ని కూడా మనము ఇక్కడ పెడదాం. ఇటు రక్షకుడు పుట్టేను అంటే పుట్టడం అంటే ఇక్కడ ఉంది కదా, అక్కడ పుట్టడం కాడ పెట్టేద్దాం. అండ్ పుట్టేని తీసుకొచ్చి దాని యొక్క సైజుని తగ్గించేసి ఇక్కడ పెడదాం. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేసినాం. ఓకే, అది అక్కడ ఉంది, తర్వాత ఇది ఇక్కడ ఉంది. సో మిగతా లిరిక్స్ని మీరు ఎక్కడ పడితే అక్కడ, అంటే అక్కడిక్కడ పెట్టాలి. నేను వీడియో లెంత్ అవుతున్నాను మొత్తం చెప్పట్లేదు, మీకు కొంచెమే చెప్తున్నాను అందుకోసం అని చెప్పేసి. సో 3 అయితే చెప్తాను. ఓకే, మీరు ఆ విధంగా లిరిక్స్ అయితే పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు వచ్చేసి మనము కెమెరా ఆబ్జెక్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, 3D కెమెరా ఆబ్జెక్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 4 మొత్తాన్ని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మా 4th ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేసుకోండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇది ఆఫ్లో ఉంటుంది, ఆన్ పెట్టుకోండి. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ మూవ్ అండ్ ఆన్సర్కి వెళ్ళండి. ఇప్పుడు ఈడు వచ్చేసింది లిరిక్ పైనుంచి రావాలి కాబట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటే డైరెక్ట్ ఈడికి వచ్చేస్తుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ఆన్సర్కి వెళ్ళండి. ఇక జెడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు దాన్ని ఈ విధంగా జూమ్ చేసి XY తీసుకొచ్చి ఆ మూన్ దగ్గర పెట్టండి. దాన్ని జూమ్ చేసి మూన్ దగ్గర పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, ఇట్లా వస్తుంది. సో తర్వాతకి ఇంకోటి వచ్చింది, ఇది వచ్చేసి మనకి ఇక్కడ రావాలి. అండ్ దీని యొక్క XY కూడా ఇట్లా తీసేద్దాం. అండ్ XY కిందికి అందాం. సో చూడండి అది ఇట్లా వచ్చి అండ్ మళ్ళీ ఇక్కడ వస్తుంది, ఇట్లా ఇక్కడ వస్తుంది. తర్వాతకి మనకి అది మళ్ళీ పైకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. అండ్ కొంచెం జెడ్ని ఇట్లా అనేసి ఇట్లా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఇట్లా వచ్చేసి మళ్ళీ సందడికి బ్యాక్ వచ్చేసినాం. తర్వాతకి మళ్ళీ ఇంకోటి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని జూమ్ చేసుకోండి. అండ్ XYని మళ్ళీ XY పైన క్లిక్ చేస్తే అది ఇక్కడ వచ్చింది, మనకి ఇక్కడ ఉంది. సో ఇట్లా పెట్టేసేయండి. ఇంకొంచెం జూమ్ చేద్దాం, ఇంత చాలు. ఓకే, అట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా ముందరికి వెళ్ళిపోయింది. ఓకే, ఇది ఎంతవరకు వస్తుంది, ఇట్లా ఈ కీ ఫ్రేమ్స్ కూడా జరుపుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇట్లా జరుపుకుందాం. పర్ఫెక్ట్.
సో ఇట్లా ఈ విధంగా మొత్తం అన్నిటిని మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటా XYZని యూజ్ చేసుకుంటా అక్కడిక్కడ జరుపుకుంటా 3D లుక్ అయితే ఇచ్చుకోండి. తర్వాతకి వీటికి వచ్చేసి నేను ఒక 2 కీ ఫ్రేమ్ మొదలు పెట్టేసి ఇక్కడ గ్రాఫ్ పైన క్లిక్ చేసి 4th గ్రాఫ్ని యూజ్ చేస్తున్నాం. సో 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ కర్వ్ టు ఆల్ కీ ఫ్రేమ్స్ కాపీ కర్వ్ చేసుకోండి. లేదంటే మీకు డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే పేస్ట్ కర్వ్ టు ఆల్ కీ ఫ్రేమ్స్కి అది ఇచ్చేసేయండి. పర్ఫెక్ట్. ప్లే చేసి చూడండి ఒకసారి. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఈ విధంగా మీరు మొత్తం లిరిక్స్ని ఎడిటింగ్ చేసుకోండి. మీకు కొంచెం బ్లర్ ఉండాలి, కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి, ముందరకు వచ్చినప్పుడు మళ్ళీ బ్లర్ కొంచెం క్లీన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కెమెరా లేయర్ పైన క్లిక్ చేసి కెమెరా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 అనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోకస్ బ్లర్ని ఎనేబుల్ చేసేయండి. తర్వాతకి ఇక్కడ ఫోకస్ డిస్టెన్స్ ఉంటుందిగా, సో దాన్ని తగ్గించేసి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా కొంచెం పెంచండి దాన్ని. అండ్ బ్లర్ స్ట్రెంగ్త్ మీరు మొత్తం తగ్గించి కొంచెం ఇట్లా పెట్టుకోండి అంతే. జస్ట్ ఉన్నది అన్నట్టుగా అట్లా పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కొంచెం ఉంటుంది అండ్ ముందర అవి బ్లర్ అవుతుంటాయి, అది క్లీన్గా ఉంటుంది ఇమేజ్. సో లిరిక్స్ మంచిగా కనిపిస్తాయి. సో ఇట్లా మీరు పర్ఫెక్ట్గా ఇట్లా మొత్తం అన్నిటిని నీట్గా అయితే ఎడిట్ చేసుకోండి. మీకు ఇట్లా మలపాలనిపిస్తే అట్లా మలుపుకోండి, ఎట్లా మీకు ఎక్కడ రావాలో 3D అక్కడ పెట్టుకోండి. సో ఈ విధంగా మొత్తం పర్ఫెక్ట్ ఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరు దీని యొక్క 1080pలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 1080pలో అవుతుంది మీకు. కాకపోతే 720p పెట్టుకొని బిట్ రేట్ ఫుల్ పెట్టుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో దీని యొక్క ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ ఓన్లీ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. లేదంటే కొన్ని ఇమేజెస్ని డిలీట్ చేసి అవి మీకు 4MB 5MB అరౌండ్ అట్లయితే మీకు ప్రెసెట్ ఇస్తాను, XML ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ మన టెలిగ్రామ్ ఛానల్లో డాక్యుమెంట్లో పెడతాను. అక్కడికి వెళ్ళి మీరు దాన్ని సేవ్ టు గ్యాలరీ చేసుకొని ఈ ప్రెసెట్కి యూజ్ చేసుకోండి. ఓకేనా, సో ఆ విధంగా మీరైతే ఎడిట్ చేసుకోండి. సో ఇదన్నమాట గైస్ వీడియో. మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేసి చూడండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.